హాయ్ ఆల్! వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము వరంగల్ వెళ్ళినప్పుడు రీసెంట్‌గా షాపింగ్ కోసమని సీఎంఆర్ షాపింగ్ మాల్‌కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక తెలిసిన కొత్త విషయం ఏంటంటే, ఫోర్త్ ఫ్లోర్‌లో గేమ్ జోన్ వచ్చింది అని. ఈ విషయం తెలిసాక పిల్లలెందుకు ఆగుతారు? మేము గేమ్ జోన్‌కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అని అడిగారు. సరే చూద్దాం కదా అని మేము కూడా తీసుకెళ్ళాము. ఇది అయితే ఆ షాపింగ్ మాల్‌లో ఫోర్త్ ఫ్లోర్‌లో ఉంది. వెళ్ళాక మనం ఒక మెంబర్‌షిప్ కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్ వన్స్ మనం తీసుకున్నాక ఎవ్రీ టైమ్ రీవిజిట్ చేసినప్పుడు మనం కార్డ్‌ని రీచార్జ్ చేస్తూ ఉండాలి. ఈ రీచార్జ్ ఎలా చేసుకోవాలి అంటే, అక్కడ రిసెప్షన్‌లో మనం అడిగినప్పుడు ఆ ప్లే ఏరియాలో ఉన్న ఒక్కొక్క గేమ్‌కి పర్టిక్యులర్ అమౌంట్ ఉంటుందన్నమాట. మనం ఏదైతే గేమ్ ఆడాలి అని అనుకుంటున్నామో, ఆ గేమ్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఆ అమౌంట్‌ని మనకి రీచార్జ్ చేస్తారు. ఇది మనం మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్స్‌లో కార్డ్‌ని రీచార్జ్ చేసుకొని గేమ్స్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మా చిన్న పాప అయితే ఫస్ట్ ఈ కలర్‌ఫుల్‌గా బాల్స్, బాక్సెస్, ఇది స్లైడ్స్ ఉన్న ఏరియాలో ఎంజాయ్ చేసింది. ఈ ఎక్కడ అమౌంట్ వచ్చేసి రూ. 60. ఆ తర్వాత వచ్చి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా! అలా చిన్న చిన్న యానిమల్స్ అవి వచ్చినప్పుడు వాటర్ స్ప్లాష్ చేస్తూ ఉండాలి. వాటర్ స్ప్లాష్ చేసినప్పుడు అవి బుల్లెట్స్ లాగా తగిలి యానిమల్స్ అనేవి డెడ్ అయితూ ఉంటాయి. ఈ గేమ్ వచ్చేసి రూ. 40. ఇద్దరు మా పిల్లలు ఆడారు. సో, రూ. 80 పే చేశాము. ఆడుకున్నారు. చాలా ఎంజాయ్ చేశారు. అలా హ్యాండిల్స్‌లో నుంచెళ్ళి వాటర్ వస్తూ స్క్రీన్ మీద తగులుతూ ఉంటే, ఆ పిగ్స్, యానిమల్స్ అవి చచ్చిపోతూ ఉంటాయి. మనకి పాయింట్స్ వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వీళ్ళు చూస్తున్నారనమాట. ఇంకా ఏమేం గేమ్స్ ఆడాలి, ఎలా ఉన్నాయి అని. నంబర్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. అటు సైడ్ చిన్న చిన్న కిడ్స్ ఎవరైతే బిలో 5 ఇయర్స్ ఉంటారో వాళ్ళకి గూడా ప్లే ఏరియా సెపరేట్‌గా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత అనదర్ సైడ్ 9 ఇయర్స్, 10 ఇయర్స్ పిల్లలకి ఉంటుందనమాట. ఈ గేమ్ అయితే మీరు చూస్తుండ్రు గదా! అస్సలెంత ఎంజాయ్ చేశారో. ఆ తర్వాత వచ్చేసి మనకి కార్ రేస్ ఉంటుంది. ఈ కార్ రేస్ ఏంటి అంటే, మనం అందులో 2 మెంబర్స్ కూర్చోవాలి, ఆడాలి. సేమ్ కార్ డ్రైవింగ్ చేసి కార్ రేస్ చేస్తున్నట్టే ఉంటుంది. నేను అడిగాను, నేను కూడా ఇందులో ఆడుకోవచ్చా అని. ఓకే అన్నారు. సో, అటు నేను, ఇటు మా పెద్ద పాప ఇద్దరం కూర్చున్నాము. అయితే ఇది ఒక్కలే హ్యాండిల్‌తో కార్ రేస్ చేస్తూ ఉండాలి. సో, నేనే చేశాను. ఇదెంత బాగా ఎంజాయ్ చేశానంటే, ఎందుకంటే మన కారు లెఫ్ట్ వెళ్ళినప్పుడు మనం కూర్చుంది కూడా లెఫ్ట్ వైపు టర్న్ అవుతుంది. కారు రైట్‌కి వెళ్ళినప్పుడు మనం కూర్చున్నది అదైతే ఏదుందో ఆ వెహికల్ రైట్ సైడ్ టర్న్ అవుతుందనమాట. ఆ తర్వాత చిన్న చిన్న స్లైడ్స్, కలర్‌ఫుల్ బాల్స్, బాక్సెస్, అందులో నుంచి ఇటు రావడం, అటు వెళ్ళడం ఇదంతా గూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.